వాసనలో అదిరిపోతున్నాయి. కాస్త ఆగితే మన ఊరితో పాటు పక్కూరోళ్ళు కూడా లగెత్తుకొచ్చేలా ఉన్నారా? అది ఇలా ఉండాలా. ఆ ఏజే తయారు చేసిన బాణాలనే అతని మీదకే వదిలితేనే కదా మనకి సమ్మగా ఉండేది. ఏరా బామ్మర్దే? నువ్వే రైట్ బావా. వంటలు రెడీ సార్. సార్ ఇది చూడండి సార్. సార్ ఇది ఒక్కసారి చూడండి. ఏంటిది ఏంటిది అన్ని ఇలా ఉన్నాయి? అసలు వీటిని వంటలు అంటారా? అసలు మీకు నిజంగా వంటలు వచ్చా? ఏజే దగ్గర పనిచేసే చెప్పలేనా మీరు? అసలు వాసనకి టేస్ట్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఆ ఏజే కొత్త వంటల గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే మీరు ఈ చెత్త వంటలతో సంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? బాగా చేస్తే లచ్చిచ్చి కొడదాం అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చెయ్యకపోతే చెప్పించి కొడతాను. బాగా చేసేదాకా ఎవడు ఈ తోట దాటడేమనుకున్నారో ఏంటో. ఎర్రబామర్దే? నువ్వే రైట్ బావా. అది ఎలాండి చెయ్యండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కోత్రి దిష్టి. గుమ్మడికాయ బయట కొట్టిరా కోత్రి. చూసారా మీకు ప్లెజెంట్ మూడ్ ని క్రియేట్ చేయడానికి ఎలా డెకరేట్ చేశానో? ఇది డెకరేషన్ కాంపిటీషన్ కాదు, కొత్త రకం వంటల పోటీ. అడ్డం పడ్డారు. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారేమోనని భయపడి నేను కాస్త హెల్ప్ చేయాలనుకున్నాను. చూడండి ఎన్ని రకాల కూరగాయలు రెడీ చేశానో. ఏది కావాలో అడగండి, చకచకా కట్ చేసి ఇస్తాను. ఇదా అదా ఏది కావాలో చెప్పండి. పోనీ పీతలతో చేస్తారా? అవి కూడా తెచ్చాను. ఏది వద్దు. లేకపోతే రొయ్యలు? హలో, వచ్చేది ఫారినర్స్, వాళ్ళు స్పైసీ ఫుడ్ లైక్ చేయరు. ఓ అదొకటి ఉందా?
అయితే ఏం చేస్తారు? పోనీ ఫ్రూట్స్. పోనీ ఫ్రూట్స్తో. చూసారా, మన ఇద్దరికి ఒకేసారి ఒకే థాట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలో తెలిసింది. అర్జెంటుగా అవకాడో తీసుకురా. ఆవకాయ? అవకాడో. ఓ, ఆవకాడోనా? తెస్తాను. లేదు, ఇది వాడదాం. చాలా బాగుంటుంది. నేను ఈ మసాలా వేస్తా. నేను ఇదేస్తా. అదేస్తే బాగోదు. నేను అదేస్తా. లేదు అదేస్తే బాగోదు. ఏ వద్దు, అదేస్తే నేను బాగోదు. ఇదేస్తా. లేదు అదేస్తే బాగోదు. నేను అదేస్తాను. వెనకట్టుకు ఒక సామెత ఉండేది, 300 జోళ్ళైనా కలిసి ఉంటాయి కానీ 3 శిఖలు కలిసి ఉండవని. ఆ సామెత ఆడోళ్ళకే పరిమితం అనుకున్నాను గాని ఆ ఆడోళ్ళ చేతిలోని గరిటి మగవాళ్ళ చేతిలోకి వచ్చేసరికి మగోళ్ళు కూడా కొట్టుకుసేస్తారని ఇదిగా మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఆడోళ్ళ అలా తలలు దించుకున్నారంటే ఈడేమన్నా వీడికి పెళ్లి చూపులు జరుగుతున్నాయా? బావా, నాకప్పుడు పెళ్ళొద్దు బావా. ఒరేయ్, ఏదో మాట వరుసగా అన్నాను గాని ఈ భూప్రపంచకంలో నీకు పిల్లనిచ్చే అదవి ఎవడుంటాడ్రా? ఇదిగా చూడండి రోయ్, నేనేమి సాలి సాలని సంసారం చేయట్లేదు. మీరు చేసే ఈ వంట ఖర్చంతా ఓ నెల రోజులు నా గుండుకు పెట్టుకునే నూనె ఖర్చు అంత ఉండదు. అదే నూనె బావా? నువ్వు తాగేది కాదులేరా. మర్దే బావా, అలా ఆలకం చూస్తుంటే నాకేదో తేడా గుర్తుంది బావా. అలాని నమ్ముకుంటే మనం మీ అయ్య రాసిచ్చిన హోటళ్ళన్నీ అమ్ముకోవాల్సి వస్తుందేమో బావా. పచ్చి కూరగాయల్ని ఆకుకూరలను కూడా వదలకుండా మేస్తున్నావు. ఆ, నా ఆత్తిని అరగది ఎత్తన్నావు. నిన్నేమన్నా అంటున్నానా ఏంటి? వాళ్ళు చేసేది వాళ్ళని చేయని. వాళ్ళు ఏజే దగ్గర చేసొచ్చినోళ్ళరా. మన దగ్గర ఉన్న వాళ్ళ మీద వీళ్ళే బెటరు. ఏమో బావా, నాకెందుకు ఆ ఏజేనే గెలుస్తాడనిపిస్తుంది. తినేది మొగుడు సొమ్ము, పాడేది రంకు మొగుడు పాట అన్నట్టు నా తిండి తింటూ నా శత్రువు గెలుస్తాడటమేంట్రా? తప్పు కాదు. తప్పే బావా. అది సత్యం తెలుసుకున్నావు. మీరు అడిగిన ఐటమ్స్ క్షణాల్లో రెడీ చేశాను. ఎనీ హెల్ప్? ఒకే ఒక హెల్ప్ చేయి. వై నాట్? ష్యూర్. ఒక్క 10 నిమిషాలు నువ్వు నోరు మూసుకుని ఉండు. మధ్యలో మాట్లాడుకో. నా కాన్సంట్రేషన్ పోతుంది.
ఏమైంది? మిక్సీ ఆన్ అవ్వట్లేదు. జవాబు చెప్పవేంటి? తిక్క తిక్కగా ఉందా? మీరేగా 10 నిమిషాలు నోరే విప్పొద్దన్నారు. మీరు చెప్పిందే పాటిస్తున్నాను. అన్నీ మీరే అంటారు. ఇంకా 2 నిమిషాలు ఉంది. మూసుకోమంటారా, మాట్లాడమంటారా? అన్నీ నేను చెప్పినట్టు వింటే బానే ఉండేది. సరే చెప్పు, మిక్సీకి ఏమైంది? పాడైంది. వాట్? పొద్దున్నే దుకాణం పెట్టింది. ఛ, ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. నేనేదో ఒకటి చేస్తాను. సూపర్ ఉంది. నేను తీసుకొచ్చిన ఆవకాడోలోని ఇంత టేస్ట్ ఉంది తెలుసా? అదిరిపోయింది. నిజంగా అద్భుతంగా ఉంది నాన్న. ఇంక మీరు గెలిచినట్టే. ముందు ఎగరటం ఆపు. మనం అప్పుడే సంతోషపడకూడదు. ఇప్పుడు చేసింది రిహార్సల్స్ మాత్రమే. రెండోసారి చేసిన సేమ్ టేస్ట్ రావాలంటే ఇంకోసారి ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను పెడతాను. అదేంటి, ఇందాక నేను ఆన్ చేస్తే ఆన్ కాలేదు, నువ్వు చేస్తే ఆన్ అయింది, అదేలా? ఇందాక మాత్రం కరెంట్ ఆఫ్ చేశాను. మరి ఇందాక మిక్సీ పొద్దున్నే దుకాణం పెట్టిందన్నా? అవును, పాడిందన్నావు కదా. మీ విజయంలో నేను కాస్త భాగం పంచుకోవాలని. తీసుకోండి.
ఏటి బావా సల్లారిపోయిన సప్పిడి కూడలా అట్టక్కుకుండిపోయావు? రేయ్, వీళ్ళు చేసే వంటలన్నీ ఎలకల మీద ప్రయోగాలు చేసినట్టు నా మీదే చేస్తా ఉండారా చెత్తనాయాళ్ళు. ఆ ఏజేఎల్ని గెంటేశాడు అంటే తప్పే లేదు. నేను వీళ్ళని కొనేకపోయినా పనికి మాలోలేరా బామర్దే. ఆ ఏజే గెలుస్తాడో లేదో గాని వీళ్ళని నమ్ముకుంటే మాత్రం నేను మునిగిపోయేలా ఉన్నాను. మరి ఏటి చేద్దాం బావా? పోనీ నేనేమైనా కొత్త రకం వంట కనిపెట్టనా? నువ్వు బిడ్డలు కనిపెట్టడానికే ఖాళీ లేకుండా తింటా తిరుగుతావు. కొత్త వంటకాన్ని నువ్వేం కనిపెడతావు బామర్దే? కూర ఉడకముందే దింపుతావేంటి బావా? సార్ ఒక్కసారి టేస్ట్ చూడండి సార్, స్మెల్ అదిరిపోతుంది. రేయ్, ముందు నువ్వు దూరంగా ఉండు. రాత్రి తాగిన మందు కంపే కొడతా. ఇది ఖచ్చితంగా పోటీలో పనికొచ్చే డిషే సార్. టేస్ట్ చేస్తే మీరే చెప్తారు. మీ టేస్టులు తగలబెట్టినట్టే ఉంది. నిన్నటి నుండి మీరెట్టే అడ్డమైన గడ్డితోనే కడుపు నిండిపోయింది. టేస్ట్ చేసి చేసి నేనే పోయేలా ఉన్నాను. సార్ ఇదే ఆఖరిది, ఒక్కసారి చూడండి. ఇదే ఆఖరిదా? నా జీవితంలో నేను తినే ఆఖరిదా? ఇటిచ్చి సావు. సార్ అరే రే 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 రే, ఓరి నా చెఫ్, ఎరగొట్టేసినావు కదరా అయ్యా. నా యల్ది, నా నీరసం గీరసం మొత్తం ఎగిరిపోయినది. ఇంకేంటి, మనం గెలిచిపోయినట్టే. అవునా? అయితే నేను కూడా చూస్తాను బావా. బావా ఇరగదీసి ఇగురు పెట్టేసిండు. నువ్వు అరగదీసి బొచ్చు కూడా నవ్వలేమాకరా బామర్దే. నిన్ను కరగదీసి మరి బొచ్చు బయటికి తీసుకురావాల్సి వస్తుంది మరి. ఓ బావా, సార్ ఇది కూడా టేస్ట్ చేయండి సార్. ఇది కూడా సించి పారేసినారంతే. ఇక మనకి డోకాలేదురా బామర్దే. ఆ ఏజే కాదు కదా, ఆడు బాబులాడు వచ్చినా సరే మనదే గెలుపు. రాత్రి మీకు మందు ఎక్కువై మెదడు ముద్దు బారిపోయినది. ఇప్పుడిప్పుడే అది పనిచేయడం మొదలెట్టినది. రేపు పోటీలు కూడా ఇదే టేస్ట్ వస్తుంది కదా. ఇంతకన్నా చాలా బాగా వస్తుంది సార్. బావోయ్, ఈ ఇగురు చూసి ఇకిలించమాక. ఆ ఏజే అంత తక్కువ అంచనా ఏమాక. ఆయన కూడా పెద్ద చెఫే అని మర్చిపోయావు. ఏజే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు సార్. ఇప్పుడు ఆయన ఉన్న ప్రజల్లో ఏమి చేయలేడు సార్. కొత్త రకం వంట కనిపెట్టే మూడ్లో లేడులే. విన్నర్స్ మనమే సార్. అంతే. చేదుగా ఉంది, వగరుగా ఉంది. అవును, అప్పటి టేస్ట్ లేదు, అస్సలు బాలేదు. మై ప్రభాస్, మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏదైనా వేయడం మర్చిపోయావా నాన్న? లేదు జయమా, అన్నీ అప్పుడు వేసినట్టే వేశాను. ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు.